దేవుడు మనందరినీ బహుగా దీవించును గాక. చక్కగా దేవుడు మనందరితో మాట్లాడు గాక. చాలా సందర్భాల్లో మనం చూస్తుంటుంటాం, దైవ సేవకులు మన కోసం గొప్పగా చెప్పాలంటే మనం ఏ రీతిగా భక్తి చేయాలి. దైవ సేవకుల దృష్టిలో మన మంచిగా ఉండాలని ఆశపడుతూ ఉంటారు. దైవ సేవకుల దృష్టిలో మన కుటుంబం పడాలి, దేవుడి దృష్టిలో దైవ సేవకుడి దృష్టిలో పడాలని ఆశపడుతూ ఉంటారు. అయితే మనం దైవ సేవకుడి దృష్టిలో దేవుడి దృష్టిలో మనం పడాలి అంటే మనం వాళ్ళ దృష్టిలో మనం ఎక్కువగా తలంచుకునే వారిగా మనం ఉండాలంటే ఏం చేస్తే మనం అలా ఉండగలుగుతాం? రండి, రోమీలు రాసిన పత్రికలోకి వస్తే భక్తుడైన పౌలు రోమీలు సంఘానికి చెప్తూ రోమా సంఘములో ఈ 16వ అధ్యాయానికి వచ్చేస్తే 16వ అధ్యాయం అంతా కూడా ఎలాంటిదంటే అక్కడ ఒక మంచి కేటగిరీలో ఉన్న వారందరి కోసం రాశాడు, భక్తుల కోసం రాశాడు. ఏ భక్తి చేశారో ఆ భక్తిని గురించి రాశాడు, వాళ్ళ క్రియల కోసం రాశాడు, వారి పనుల కోసం రాసుకుంటూ వచ్చాడు. ఇక్కడ మనం ఆలోచించగలిగితే భక్తుడైన పౌలు ఈ 16వ అధ్యాయంలో నేను అంటాను అందరినీ వదిలేసి ఒక స్త్రీని మట్టికి ఒక ప్రత్యేకమైన విధంగా ప్రేమిస్తున్నట్లుగా, ఆదరిస్తున్నట్లుగా, ఆమె కోసం చక్కటి సాక్ష్యాన్ని ఆయన చెప్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. ఆ మాటలు చదువుతామా? 16వ అధ్యాయం రోమీయుల రాసిన పత్రిక 16, 1-2 వచనాలు చదివి దానిలోంచి మనం ధ్యానం చేద్దాం. కెంక్రియలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభునందు చేర్చుకుని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల, ఆమెకు మన వల్ల కావలసిన ఎడల ఏమైనా ఉన్న ఎడల సహాయము చేయవలెనని ఆమెను గూర్చి నేను మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకు నాకును సహాయకురాలై ఉండెను. జాగ్రత్తగా గమనిస్తే భక్తుడైన పౌలు ఆత్మలో నింపబడి ఈ రోమ సంఘములో ఈ 16వ అధ్యాయంలో ఒక మాటను మనకు చెప్తున్నాడు. నేను అనుకుంటాను మరి అనేక మంది కింద ఎంతో మంది పురుషులు ఉన్నారు, కానీ ఆ పురుషుల కోసం పెద్దగా పౌలు చెప్పినట్లు లేదు. కానీ ఓన్లీ 2 వచనాల్లో పీబే అనే సహోదరి కోసం ఘనమైన సాక్ష్యము పౌలు చెప్పగలిగాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. నేను అంటాను ఘనమైన సాక్ష్యం మనం పొందాలంటే సేవకుడి దగ్గరైనా దేవుడి దగ్గరైనా సంఘంలోనైనా సరే మనం చేసిన క్రియలు కావాలి, మనం చేసే లక్షణాలు మంచివై ఉండాలి. మనం ఏదైతే చేస్తామో దాన్ని బట్టే దేవుడు మనకి ఘనతనిస్తాడు. మనం ఎలాగైతే జీవిస్తామో దాన్ని బట్టే దేవుడు మనకి ఘనతనిస్తాడు. అందుకనే భక్తుడైన పౌలు ఇక్కడ చెప్తూ ఒక మాటను మనం చూడగలిగితే, కెంక్రియా అనే ప్రాంతం అంట కొరింథీ ప్రాంతానికి 7 మైళ్ళ ఒక సముద్ర వారం ఉన్న 7 మైళ్ళు ఆ రేవు పట్టణముగా కెంక్రియా ప్రాంతం ఉందండి. ఈ కెంక్రియా ప్రాంతంలో పీబే అనబడుతున్న సహోదరి ఆయన పౌలు వెళుతున్నప్పుడల్లా కూడా ఒక మంచి సంఘ పరిచారకురాలుగా ఉంది. మొదటి లక్షణం ఏమిటంటే పీబేలో మనం చూడవలసింది మొదటి లక్షణం ఏమిటంటే సంఘ పరిచారకురాలు. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకా కొద్దిగా స్వరాలు ఎత్తి. అంటే పీబేకున్న గొప్ప లక్షణం సంఘములో పరిచర్య చేసే గుణం ఉంది, సంఘములో పరిచర్య చేసే లక్షణాన్ని కలిగి జీవిస్తుంది. అందుకని పౌలు అంటున్నాడు ఆమె సంఘ పరిచారకురాలు. మనం చాలాసార్లు బయట చేస్తూ ఉంటుంటాం పరిచర్య కదండి. మన చుట్టాలకి పరిచర్య చేస్తాం, బంధువులకి పరిచర్య చేస్తాం, రక్త సంబంధులకి పరిచర్య చేస్తాం. ఒకవేళ ఎవరైనా హాస్పిటల్లో ఉంటే అక్కడ కూడా ఒక 2 రోజులు 3 రోజులు ఉండాలంటే అక్కడ కూడా మనం ఉంటాం. ఏంటంటే అది మంచిదే, కానీ సంఘములో మనం చేయాలి సంఘ పరిచర్య. పీబే ఏమి ఎంచుకుందంటే సంఘ పరిచర్యని ఎంచుకుంది. సంఘ పరిచర్యని ఎంచుకుంది సంఘములో పౌలు వస్తున్నప్పుడు
పౌలు వాక్యం చెప్తున్నప్పుడు పౌలు వాక్యం చెప్పేసిన తర్వాత ఏం చేయాలో కూడా ఆ పీబే అనే సహోదరి పౌలు చెప్తున్న మాటలను బట్టి అక్కడ ఆ పరిస్థితిని బట్టి సంఘములో ఒక మంచి పరిచారకురాలుగా మారింది. ఆమె ఈరోజు నీవు నేను కూడా ఎలా ఉండాలంటే ఒక సంఘములో మంచి పరిచారకురాలుగా మనం మారిపోదుము గాక. నేను అంటాను, నువ్వు ఇంటి దగ్గర ఎంత పని చేస్తే ఏంటి, నీ బంధువులకి ఎంత సహాయకరిస్తే ఏంటి, తేల్చి పారేస్తారు. ఏం చేసావు అంటారు చివరికి. కొన్నిసార్లు మన రక్త సంబంధులకి ఎంత సహాయపడతామో, ఎంత పరిచర్య చేస్తామో, కానీ చివరికి వచ్చేసరికి వాళ్ళు మనం తేల్చేస్తారు, తేల్చేసేటట్లుగా మాట్లాడతారు. కానీ దేవుడు సన్నిధిలో ఉపచారం, దేవుడి సన్నిధిలో ఉన్న సంఘ పరిచర్య, ఈ సంఘ పరిచర్యని సంఘ పరిస్థితులు మనం పట్టించుకోగలిగితే ఒక పీబేలాగా మనము గొప్ప ఘనతను పొందుకోగలుగుతాం. ఆమె సంఘ పరిచారకురాలుగా దేవుడు పీబేకి పౌలు ఆత్మతో నింపబడి చెప్తున్న మాట. అందుకే నేను మొదటిది ఏమిటంటే ఆమెలో ఉన్న గొప్ప లక్షణం సంఘ పరిచారకురాలు. ఈరోజు నేను అంటున్నాను, గతించిన ఆదివారం మనం వాక్యం చెప్పేసుకున్నాం, ఆరాధన అయిపోయింది, ఎవరికి వాళ్ళు అడవుడిగా వెళ్ళిపోయారు. ఎక్కడ చేరిసి అక్కడ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి. నేను వదిలేసాను కావాలని. ఈ రోజు కూడా అలా వదిలేద్దాం అనిపించింది, కానీ ఎందుకో మళ్ళీ నీట్గా ఉండాలిగా మళ్ళా అని చెప్పేసి నేను మళ్ళీ కృప వస్తే పాపం ఆ సహోదరి వస్తే మళ్ళా తనంతా క్లీన్ చేసి మళ్ళీ ఎక్కడ సర్ది అన్నీ చేసి పెట్టింది. చెప్పండి, సంఘ పరిచర్య చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎంత బేగా వదిలేస్తే ఎంత బేగా మారిపోదామా అనుకుంటున్నాం. నేను సంఘ పరిచర్య చేయాలి, సంఘ పరిచర్యలో మనం ఉండాలి. పాటలు పాడడం ఒక పరిచర్య, వాక్యం చదవడం ఒక పరిచర్య, వాక్యాన్ని వినడం ఒక పరిచర్య, ఏమండి వాక్యం చెప్పడం ఒక పరిచర్య. అయితే నేను అన్నిటికంటే గొప్ప పరిచర్య ఏదైనా ఉందంటే అది దేవుని సన్నిధిలో కనిపెట్టుకోండి, దైవ సేవకులు ఏ మాట చెప్తారో ఆ మాట ప్రకారంగా చేయడమే గొప్ప పరిచర్య. ఆమె చెప్పకుండా చేయడం ఇంకా గొప్ప భాగ్యం. చెప్తే కొంతమంది చేస్తారు, చెప్తే చేద్దాంలే అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అమ్మ అవి తీయమ్మ అంటే అలా చెప్పితే చేద్దాంలే అంటారు. అని చెప్పకుండా చేయడం గొప్ప భాగ్యం, చెప్పకుండా చేయడం మరీ గొప్ప భాగ్యం. అందుకే నేను అంటాను, మనము దేవుడి సన్నిధిలో ఒక పీబేలాగా సంఘ పరిచర్యను పట్టించుకునే వారిగా మనం మారిపోదుముగాక. సంఘ పరిచర్యను పట్టించుకోవాలి. పాటలు పాడడానికి పాటలు ఇవ్వలేదని బాధపడద్దు, వాక్యం చదవలేదని చదివించడానికి ఇవ్వలేదని బాధపడద్దు, ఏమిటి నన్ను పిలవలేదని బాధపడదు. అది కాదు కావాల్సింది మనకి. దేవుడి సన్నిధిలో సంఘ పరిచర్య కోసం నువ్వు తాపత్రయపడే బిడ్డగా ఉండాలి. నీ పేరు దైవ సేవకుడు నోట రావాలంటే, దైవ సేవకుడు చెప్పాలంటే, నిన్ను గూర్చిన సాక్ష్యము మరొక చోట చెప్పాలంటే ఖచ్చితంగా నీ ఒక మంచి పరిచారకురాలుగా దేవుని సన్నిధిలో ఉందువుగాక. మనం అలా ఉండాలి. మరి పౌలు అక్కడ ఎంతో మంది పురుషులు ఉన్నారే, ఎంతో మంది తన బంధువులు కూడా ఉన్నారే. మీరు చదవని ఇంటికి వెళ్ళిన తర్వాత 16వ అధ్యాయం అంతా ఎంతో మంది తన బంధువులు ఉన్నారు, తన యొక్క అనేక మంది తనకి ఇష్టమైన వారు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ కోసం చెప్పట్లేదు, ఎక్కువగా పీబే కోసమే చెప్తున్నాడు. పీబే సంఘ పరిచారకురాలుగా మారింది, చూసారు. ఒకరోజు నేను ఎప్పుడు చెప్తూ ఉంటుంటాను, ఒక సంఘానికి ఒక ఆయన వెళ్ళాడు. ఆయన పొజిషన్ ఎలాంటిదంటే మంచి కేటగిరీలో ఉన్నాడు. ఆయన మండల ఆఫీసర్గా ఎంఆర్ఓగా ఉన్నాడు. ఎంఆర్ఓగా ఉన్న ఆయన తన జీవితంలో జాబు రావడానికి కారణం దేవుడు, తను బాగోవడానికి కారణం దేవుడు, తన కుటుంబం బాగోవడానికి దేవుడు కారణం, అన్ని స్థితిగతులు బాగోవడానికి కారణం దేవుడే అని చెప్పి తన జీవితంలో ఎప్పుడు కూడా ఒక ఎంఆర్ఓ కానీ, అంటే మండలానికి ఆయన మండల రెవెన్యూ ఆఫీసరే కానీ తన జీవితంలో ఎప్పుడు కూడా సంఘములో ఒక పరిచారకుడుగానే ఉంటాడట. దేవుని స్తోత్రం కలుగుగా గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక సంఘ పరిచారకుడుగా ఉంటాడు. తన భార్య, తన పిల్లలు ఒక సంఘ పరిచారకమైన కుటుంబంగా ఉంటారు. ఒకరోజు దైవ సేవకులు మీటింగ్ పెడితే ఆ మీటింగ్స్లో 3 days కూడా, అది చక్కగా ప్రేమ విందు కలిగిన మీటింగ్, అది 3 days కూడా
అందరూ కూడా అన్ని పనులు ఒప్పుకున్నారు, అన్ని చేస్తామయ్యా, ఇది చేస్తాం ఇది చేస్తాం ఇది చేస్తాం అని వాళ్ళకే ఒప్పుకున్నారు. కానీ మనుషులు చేయలేని పనులు ఉంటాయి కొన్ని దేవుని సన్నిధిలో కూడా. ఆ పనిని ఎవరైతే చెయ్యలేరో ఆ పనిని ఇతడు ఒక ఎంఆర్ఓ అనే మాటను పక్కన పెట్టి, తన స్థితిని పక్కన పెట్టి, తన హోదాను పక్కన పెట్టి ఆయన ఏమనుకున్నాడంటే అందరూ తిన్న ఆకులు తీయడానికి తాను తన కుటుంబం కమిట్మెంట్ తీసుకున్నారు. గట్టిగా స్తోత్రం చేయబోదా. తాను తన కుటుంబం కలిసి ఆ మంచి నిర్ణయం తీసుకుంది. నేను అన్నాను, భోజనాలు చేసేటప్పుడు పిల్లలు ఎలా తింటారో మనకు తెలుసు. సాంబారు దాంట్లోనే, పెరుగు దాంట్లోనే, అన్ని రకాలమే ఉంటాయి, వదిలేస్తారు కూడా. పిల్లలు పక్కన పెడతాం. పెద్దోళ్ళు కూడా ఈ తరంలో పెద్దోళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి? నీట్గా తినడం రావట్లేదు. అంటే ఫుడ్ ఎక్కువైపోయింది కాబట్టి అన్ని రకరకాల ఒక 10 రకాల ఐటమ్స్ వేస్తే ఏం తింటారు చెప్పండి? ఏం తింటారు? వేసిన వాళ్ళకి బుద్ధి లేదు. ఒక విధంగా చెప్పాలంటే తిన్న వాళ్ళకి లేనట్లుగా ఉంది. వేస్ట్ అయిపోతుంది ఎక్కువ. ఆహారం లేక ఎంతోమంది బాధపడుతున్నారు, ఎంతోమంది పిల్లలు అలమటిస్తూ ఏడుస్తున్నారు. కానీ మనం ఆహారం ఎక్కువైపోయి ఏం చేస్తున్నామంటే ఆకలికి మనకు తక్కువ అవుతుంది, ఆహారం ఎక్కువైపోతుంది, మన కడుపు నిండా తిండి ఉంది. అందుకని మనం దాన్ని ఏం చేస్తున్నామంటే కక్కేసేటట్లుగా మనం ప్లేట్లు వదిలేస్తూ ఉన్నాం. ఎంత బాధాకరమైన విషయం. నేను అన్నాను, ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీకు కావలసినంత మాత్రమే నువ్వు చక్కగా లిమిట్గా, అంటే నువ్వు ఎంత తింటావో అంత పెట్టించుకో. తదుపరి తిననిది నీకు వద్దు. దేవుని స్తోత్రం కలుగునుగా. నువ్వు తినలేని దాన్ని వేస్ట్ చేయొద్దు. నువ్వు ఎంత తింటావో అంతో పెట్టించుకోండి. చక్కగా నీ ప్లేట్లో కనీసం నేను అంటాను కొన్ని తినలేని పదార్థాలు ఉంటాయి, అవి తప్ప ఉన్నాయన్నీ మనం చక్కగా ఆరగించుదుముగాక. ఈ సహోదరుడు ఆహారం యొక్క ప్లేట్లు ఎత్తడానికి ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు. అందరూ తుణీకరించారు. కానీ ఇతని బట్టికి ఆ హోదాను తీసుకుండి తన ప్లేట్లు ఎత్తడం మొదలుపెట్టాడు. ఏమిటి, ఒక చిన్నది తీసుకున్నాడు, ఆ బరకం వేసుకుంటే ఆ ప్లేట్లన్నీ దాంట్లో పెట్టి మోసుకెళ్తుంటుంటే సాంబార్ పోతుందా లేదా? సాంబార్ పోతుంది, పెరిగిపోతుంది. అంటే తన తల దగ్గర నుంచి అన్నీ అయిపోతుంది. తినే కాదు, తిన పిల్లల చేత కూడా చేయించడం మొదలుపెట్టాడు. ఆమె ఆఖరికి 3 రోజులు అయిపోయిన తర్వాత అందరికీ ఎవరికి వాళ్ళు ఆ వాక్యం చెప్పడానికి వచ్చిన పాస్టర్ గారు అందరికీ ప్రార్థన చేశారు. ఈ వాక్యం చెప్పే పాస్టర్ గారు అండి ఆ పరిచర్య చేస్తున్న కుటుంబం మీదే తన కళలు ఉన్నాయట. ఆమె ఏమిటి, అందరూ పరిచర్య చేస్తారే, అందరి మీదకి వెళ్ళలేదు దైవ సేవకుడి యొక్క కళలు. ఎవరి మీదకి వెళ్ళాయంటే ఆ ఆకులు తీస్తున్నాడు చూడండి. తగ్గించుకుండి, మడతేంటి, సత్త మడతేంటి, ఫ్యాంట మడతేంటి, తన హోదాను మర్చిపోయి, తన స్థితిగతులు పక్కన పెట్టి, తన ఫెస్టోజీని పక్కన పెట్టి, అన్నిటినీ వదిలిపెట్టి ఆ స్థితిలో చిన్న పిల్లల్లాగా అటు ఇటు చేస్తూ అన్ని సంతోషంగా చేస్తూ ఇది నాకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యమో అని భావించి చేస్తున్నాడు. ఆఖరికి ఈ సొంత పాస్టర్ గారు, స్థానిక పాస్టర్ గారు అన్నారంట, మీరు కూడా రెండయ్యా ప్రార్థన చేయిస్తాను పాస్టర్ గారి చేత అన్నారంట. దేవుని స్తోత్రం గారు. ప్రార్థన చేయిస్తానంటే అలాగే ఫ్యామిలీ ఎంతో వచ్చారు. ప్రార్థన చేసే ముందు ఈ స్థానిక పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి వచ్చిన పాస్టర్ గారితో చెప్తున్నారు, ఈయన ఎవరో తెలుసండి అని. నాకు ఎలా తెలుస్తుందో అన్నాడు ఈయన, వాక్యం చెప్పడానికి వచ్చిన పాస్టర్ గారు. అప్పుడు చెప్తున్నారు, ఈయన మండలానికి ఒక రెవెన్యూ ఆఫీసర్ అండి, ఎంఆర్ఓ గారండి ఈయన. అవునా, ఒక ఎంఆర్ఓ గారు, మరి ఇతనేటి ఇలాగా అంటే లేదండి, ఎప్పుడు ఇది ఈ ఫ్యామిలీయే దానికి కమిట్మెంట్ అయి ఉంటారండి. వీళ్ళే ఎవరైతే ఏం చేయలేరో అవి వీళ్ళు చేస్తారండి అని చెప్పి వారి సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాడు. ఆ పాస్టర్ వాక్యం చెప్పడానికి వచ్చిన పాస్టర్ గారికి కళ్ళంటి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అంత హోదా ఉన్న ఆయన ఇంతగా తగ్గించుకుని చేయడం అంటే చాలా కష్టమైన పని. నేను అంటాను, మనం దేవుడి సన్నిధిలో మంచి పరిచారకురాలుగా, పరిచర్య కలిగిన కుటుంబంగా మన కుటుంబం ఉండనుగాక. గట్టిగా ఆమేన్ చెప్పరే? మీకు అలాంటి లక్షణాలు లేవా? ఉన్నాయి కదా, కొద్దిగా ఉన్నాయి కదా, గట్టిగా చెప్పండి మరి. హల్లెలూయా. మంచి పరిచారకుడు. ఆ స్థానిక పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి వచ్చిన దైవ సేవకులు చెప్తున్నారు, ఈయన ఒక మంచి పరిచారకుడు అండి. ఇతని కోసం నేను చెప్పడం కాదు, మీ కళ్ళారా చూశారు కదా అని చెప్పి ఆ దైవ సేవకులు, వాక్యం చెప్పడానికి వచ్చిన దైవ సేవకులు నిండు
నిండు హృదయముతో ఆ కుటుంబం కోసం ప్రార్థన చేశాడు. ఆమె ఆయన వెళ్ళిపోతే ఒక మాట అంటాడు, అసలు నువ్వు ఇలా చేయడానికి కారణం ఏంటంటే ఆయన చెప్పాడు, మా నాన్నగారు కూడా ఇలాగే చేశారండి, అందుకనే ఈరోజు మా నాన్నగారు ఆ స్థాయిని, ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడి సన్నిధిలో ఎంచుకున్నాడు కనుకనే ఈరోజు నేను మండలానికి ఒక ఆఫీసర్గా ఉండి నా సైన్ ద్వారా ఎంతో మందికి ఆదరణ కలుగుతుందండి. నేను ఈ స్థాయికి రావడానికి మా తండ్రి గారు చేసిన పనే పరిచర్య. మా తండ్రి గారు చేసిన పరిచర్యే ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చింది. ఇప్పుడు నేను చేస్తే రేపు నాకు 2 బిడ్డలు ఉన్నారు, వారికి కూడా నా స్థాయి రావాలంటే నేను చెయ్యాలండి అని చెప్పాడట. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ అమ్మారావు గారు వాళ్ళ నాన్నగారు చెప్పారట, ఏమని? ఒరే నాన్న, నువ్వు ఏం చేసినా పర్లేదు కానీ దేవుడి సన్నిధిలో పరిచర్య చేయడం మానేకరా, పరిచర్యే మనల్ని దీవిస్తుంది. ఆమె వింటారు. మీరు ఆలోచించండి, ఈ కేంద్రీయ అనే ప్రాంతంలో పీపే సంఘ పరిచారకురాలు. ఈరోజు మన సంఘంలో ఒక మంచి పరిచారకురాలుగా ఉండాలి.